రైతు సోదరులకు నమస్కారం. మనం ఈ వీడియోలో తెలియజేసే విషయం ఏమిటంటే లవణాలు కలిగినటువంటి నేలలు, వాటి యొక్క యాజమాన్యం. అయితే ఈ లవణాలు కలిగినటువంటి నేలలుగా ఎందుకు మారుతాయి, భూమి అనేది ఎందుకు ఈ విధంగా మారుతుంది? ఇక్కడ మనం వరి నాట్లు వేసినది ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, బట్ వరి పొలం మొత్తం వేసిన నాట్లన్నీ ఎండకపోయినాయి. ఈ మళ్ళా వేరే వేరే మార్కెట్లో మనం చూస్తే అక్కడ చాలా వరకు ఎండిపోయినాయి. లీవ్స్, స్టెమ్స్ అనేటివి, ఆకులు, కాండం అనేటివి ఎర్రగా మారుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే భూమి లోపల లవణాలు అనేటివి అధికంగా పేరుకపోవడం. ఎందుకు ఈ లవణాలు పేరుకపోతాయి అనే విషయం మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ లవణాలు పేరుకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే కంటిన్యూస్గా, అంటే క్రమం తప్పకుండా వానాకాలం, యాసంగి సీజన్లలో 2 పంటలు కంటిన్యూస్గా వరి పంట వేయడం ఒక కారణం. అయితే రెండో కారణం, వరి కాకుండా వేరే పంటలు వేయకుండా ఉండడం రెండో కారణం. మూడో కారణం ఏంటంటే అధికంగా నీరు అనేది నిల్వ ఉండడం. ఇంకో కారణం, ఈ భూమికి కింది భాగంలో కానీ పై భాగంలో కానీ చెరువు లాంటివి ఉండి అవి కంప్లీట్గా ఎక్కువగా నీటిని కలిగి ఉండడం వల్ల ఇక్కడ లవణీయత కూడా పెరగడం, తగ్గడం లాంటివి అనేవి జరుగుతుంటాయి. అది కూడా ఇంకో కారణం. ఈ ఈ ఈ 4-5 రకాల కారణాలు ఉన్నాయి లవణీయత పెరగడానికి కారణం. అయితే దీన్ని నివారణ చర్యలు, కంటిన్యూస్గా మనం పంట పండించుకుంటున్నాం, దాంట్లో తప్పేముంది అనే విషయం కూడా మనకు డౌట్ రావచ్చు. అయితే దీనికి నివారణ చర్యలు ఏమిటంటే ప్రధానంగా లవణీయత కలిగినటువంటి నేలల యొక్క ప్రధానమైన యాజమాన్యం ఏమిటంటే మన కంటిన్యూస్గా ఒకే పంటను వేయరాదు ఫస్ట్. రెండో విషయం ఏమిటంటే రెండో విషయం జీలుగా, జనుము, పిల్లి పెసర, బ్లాక్ గ్రామ్ ఇట్లా 45 రోజుల కాల వ్యవధిలో ఇట్లాంటి పంట లాంటివి వేస్తుండాలి. వేస్తుంటే ఏమైతే దాంట్లో వేరుబుడిపలు ఉంటాయి, నత్రజని ఫిక్సేషన్ అనేది జరుగుతుంటుంది. దాని కారణంగా భూమి లోపల లవణాలు అనేవి తగ్గుతుంటుంది. అది ఒక రకమైన రీజను. ఇంకో రకమైన రీజన్ ఏంటంటే చెరువులకు వెళ్ళి ఒండ్రు మట్టిని మన నేలలో, ఈ లవణీయతలు కలిగినటువంటి నేలలో తరలించుకోవడం. ఇంకో కారణం ఏమిటంటే దీనికి, అంటే యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారంలో ఇంకో విషయం ఏమిటంటే నీరు అనేది వరి పంటకు ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటారు. ఏమంటారు, నీరు అనేది ఎక్కువ నిలవకుండా ఉండి తీసేయడం. ఆ విధంగా తీసేయడం ద్వారా కూడా మంచి దిగుబడి వస్తుందనే ప్రస్తావన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయడం ఒక కారణం. ఇంకో కారణం ఏమిటంటే ఫస్ట్ పంట జీలుగా, జనుము వేస్తే రెండో పంటలో జింక్ వేసుకోవడం, లేకుంటే ఫస్ట్ జింకు లాంటి మెటీరియల్ వేసుకుంటే సెకండ్ టైం దానికి జీలుగా, జనుము లాంటివి వేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ రకమైన యాజమాన్య వ్యవహారాలు అనేటివి పాటించాలి. ఈ రకమైన యాజమాన్య వ్యవహారాలు అనేటివి పాటిస్తే ఈ జీలుగా, ఈ లవణీయత కలిగినటువంటి నేలలు అనేటివి ఎక్కువగా ఉండవు. వీటిని మనం